Hello everyone, welcome back to SRITEJU'S kitchen. Healthy homemade sprouts ni చూపించబోతున్నాను ఈ రోజు వీడియోలో. పర్ఫెక్ట్ గా మొలకల్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఎలాంటి మొలకలు తింటే హెల్త్ కి మంచిది అనే విషయాలు ఈ రోజు మన వీడియోలో చూద్దాము. ముందుగా ఒక కప్పు పెసల్ని తీసుకొని 2-3 సార్లు వాటర్ తో బాగా వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటిలో ఉన్న ఏమైనా రాళ్ళు పోతాయి. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్లు పోసి వీటిని 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం వల్ల పెసలు బాగా నాని ఓపెన్ అవి ఉంటాయి. ఇలా ఓపెన్ అయిన పెసల నుంచి స్ప్రౌటింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ వీడియోలో మీకు శనగల్ని కూడా ఎలా స్ప్రౌటింగ్ కోసం పెట్టాలో చూపించబోతున్నాను. ఒక కప్పు శనగల్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా క్లియర్గా వచ్చే వరకు ఈ శనగల్ని వాష్ చేసుకుని మంచినీళ్ళు పోసి ఓవర్ నైట్ ఈ శనగల్ని సోక్ చేసుకోవాలి. ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న శనగలు మనకి బాగా నాని ఇలా తయారవుతాయి. ఇలా నానబెట్టుకున్న వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసేసి మరొకసారి మంచినీళ్ళు పోసి ఈ శనగల్ని అలాగే పెసల్ని కూడా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హోల్స్ ఉన్న ఇలాంటి స్ట్రైనర్ని కానీ ఏదైనా బౌల్ని తీసుకుని దీంట్లోకి ఒక కాటన్ క్లాత్ని తడిపి ఇలా పరుచుకోవాలి. తర్వాత మనం పెట్టుకున్న డ్రైన్ అవుట్ చేసిన పెసల్ని ఈ క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేసి అన్ని కార్నర్స్ నుంచి కూడా ఇలా టైట్గా ర్యాప్ చేసి పెట్టుకోవాలి. ఈ పెసల్ని క్లాత్లో వేసిన తర్వాత టైట్గా ర్యాప్ చేయండి. ఇలా ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా ర్యాప్ చేయడం వల్ల స్ప్రౌట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా శనగల్ని కూడా ఒక క్లాత్ పరుచుకుని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి ఇలా క్లాత్లో వేసి ప్యాక్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే మనం పెసర్లకి చేసామో అదే విధంగా శనగల్ని కూడా సేమ్ ప్యాక్ చేసుకోవాలి టైట్గా. ఈ శనగల బౌల్ని అలాగే పెసర్ల బౌల్ని డార్క్ ప్లేస్లో లైట్ తగిలిన చోట పెట్టుకుని 24 అవర్స్ వదిలేయాలి. ఇలా హోల్స్ ఉన్న బౌల్ని యూజ్ చేయడం వల్ల మొలకలకి కొద్దిగా గాలి తగులుతుంది. ఒకవేళ మీరు మామూలు బౌల్ని యూజ్ చేసినట్టయితే లిడ్ని టైట్గా క్లోజ్ చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి క్లోజ్ చేసి ఈ బౌల్ని డార్క్ ప్లేస్లో పెట్టండి. 24 అవర్స్ మనం ఇలా డార్క్ ప్లేస్లో పెట్టిన ఈ శనగల్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. శనగల స్ప్రౌటింగ్ చాలా బాగా వచ్చింది. ఇదే విధంగా పెసల్ని కూడా ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, పెసలు కూడా చాలా లాంగ్గా గ్రో అయ్యాయి. స్ప్రౌటింగ్ అనేది క్లాత్ నుంచి బయటికి వచ్చింది. ఇలా మనకి పెసలు అలాగే శనగలు కూడా 2 నుంచి 3 ఇంచుల వరకు గ్రో అయినట్టయితే అవి చాలా మంచిదండి తినడానికి. ఒకవేళ మీకు స్ప్రౌటింగ్ అనేది 24 అవర్స్ తర్వాత సరిగా రానట్లయితే మరొక 8 అవర్స్ లేదంటే 12 అవర్స్ ఆ మూటని అలాగే డార్క్ ప్లేస్లో వదిలేయండి. ఒకవేళ మీకు క్లాత్ మరీ డ్రైగా ఉన్నట్టయితే కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ అలా మీరు ఒక 8 అవర్స్ ఎక్స్ట్రా వదిలేసినట్టయితే స్ప్రౌటింగ్ అనేది బాగా వస్తుంది. సరిగా మొలకలు రాని బీన్స్ని కానీ శనగల్ని కానీ తిన్నట్లయితే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మొలకలకి పెట్టినప్పుడు అవి లైట్ తగిలే ప్లేస్లో అసలు పెట్టకూడదండి. ఒకవేళ అలా పెట్టినట్టయితే మొలకల టేస్ట్ చేదుగా ఉంటుంది. కాబట్టి డార్క్ ప్లేస్లో మనం గాలి తగిలని చోట పెట్టుకోవాలి. అలాగే ఒకవేళ మీరు మూట కట్టిన తర్వాత క్లాత్ డ్రై అయినట్టయితే వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉండండి. 24 అవర్స్కి మీకు స్ప్రౌట్స్ రానట్టయితే మరొక 8 అవర్స్ పెట్టుకున్నట్టయితే కంప్లీట్గా మనకి ఈ రకంగా స్ప్రౌట్స్ వస్తాయి. ఇదండి ఇవాల్టి మన వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.